శ్రీ ఉమామహేశ్వరులు కైలాసం నుండి యాగంటిలో ఉద్భవించుటకు వస్తుండగా అమ్మవారు మృతుక్రమం తప్పినది. అప్పుడు అమ్మవారు, స్వామి, మనం భూలోకంలో ఉద్భవించడానికి పోతున్నాం, అక్కడికి వద్దు స్వామి అని చెప్పగా, అప్పుడు శ్రీ ఉమామహేశ్వరులు కైలాసం నుండి ఈ ప్రాంతంలో దిగి అమ్మవారు స్నానం చేయుటకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింప చేస్తాడు. ఆనాడు అలా ఉద్భవింప చేసిన గంగనే శ్రీ మారునీల చెల్మి కోనేరు. ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకొని అమ్మవారు 5 రోజులు మృతు స్నానం చేసిన తర్వాత యాగంటి క్షేత్రానికి ఉద్భవించడానికి అందుకుగాను ఆ రోజుల్లో మొదలుకొని ఈనాటికి అంటే ఇప్పటికి కూడా శ్రీ పార్వతీదేవి కైలాసం నుండి తన చెలికత్తెలతో వచ్చి ఈ మారునీల చెలిమి కోనేరులో మృతు స్నానం చేయిస్తుందని స్థల పురాణం అయితే చెబుతూ ఉన్నది.